స్తోత్రం చెప్పండి. ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమాకాండము 40వ అధ్యాయము 37వ వచనం చదివితే 4 మాటలు చెప్పుకొని వెళ్ళిపోదాం. ఇంతగానో వర్షం వచ్చినా జనం ఎవరు రా ఒక నిష్పెడతలేదురా అని మీరు ఎవరు అనుకోకమే ముందే వదిలేస్తాను. ఇదే వారి ప్రయాణ పద్ధతి, అది చదివే పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇజ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటివేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతుండగా తమరే ప్రకటించువారిగా, గ్రహింప చేయువారిగా, ఒప్పింప చేయువారిగా నీ శైలిలో నీ స్థాయిలో కార్యములు చేయమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవునికి స్తోత్రం. రాకడ వచ్చినట్టున్నది, భక్తులు ఎత్తబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేకులు కొనిపోబడిరి. నన్ను కూర్చో, ఏం కాదు మరి. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, నాకు భయం అవుతుంది అన్నమాట. గబుక్కుని ఎవరిని ఎత్తబడితే నేను విడవబడిపోయినా ఏంటని టెన్షన్ వచ్చేది నాకు. పొద్దుగుకుల రాకడ నేడిచేవాడిని, నేనే ఉండిపోయాను ఏందయ్యా అని. పాస్టర్ గారు మళ్ళీ రావడం, ఒక సహోదరుడు నేను ఇక్కడే ఉన్నానని నాకు ధైర్యం చెప్పడం వల్ల నేను విడవబడలేదన్న బాధ పోయింది. స్తోత్రం, హల్లెలూయా. నేను అనేది ఏమిటంటే, వాక్యములో ఈ పూటమైన ఉపదేశం ఇశ్రాయేలీయుల ప్రయాణ పద్ధతి ఒక్కటే అనండి. ఇశ్రాయేలులు అందరూ ఒకటేనా? కాదు. 12 గోత్రాలు వారి బలాలు వేరు, వారి ఆధిక్యతలు వేరు, వారి రేంజ్ వేరు, వారి స్థాయి వేరు, వారి బలహీనతలు వేరు, వారికి అప్పగించబడ్డ బాధ్యతలు వేరు, అనుగ్రహించబడ్డ వరాలు వేరు. వారి బలాలు వేరు, వారి వరాలు వేరు, వారి బలహీనతలు వేరు, వారి ఆధిక్యతలు వేరు, వారి ప్రత్యేకతలు వేరు, వారికి కేటాయించబడ్డ స్థానములు వేరు, స్వాస్థ్యములు వేరు. అయినను వారందరి ప్రయాణ పద్ధతి ఒక్కటే. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుచేత ఈ పూట మీరందరూ గుర్తించవలసిన ఒక సార్వత్రిక సంఘ సత్యమేమనగా, డినామినేషన్ల పేరు మీద, సంఘముల పేర్ల మీద, వివిధ శాఖల పేర్ల మీద క్రైస్తవ్యములో విభాగములు, విభజనలు ఉన్నట్లు కనిపించుచున్నను, అందరి ప్రయాణ పద్ధతి ఒక్కటై ఉండవలెనని దేవుని ఆత్మ ద్వారా వాక్యమును బట్టి నిష్కర్షగా ప్రకటించుచున్నాను. ఆమేన్. మేము పెంతెకొస్తేలం కాబట్టి బాగా హడావుడి చేస్తామండి. మేము క్రీస్తు సంఘం వల్ల గనక కొంచెం కోమలో స్థితి కన్నా ఇంచుమించు కొంచెం బెటర్, అంతకన్నా పెద్ద మ్యాటర్ ఉండదండి. బ్యాప్టిస్ట్ వాళ్ళం కనుక అసలు మా స్పీడే వేరు ఉంటుందండి. మేము హెబ్రోను వాళ్ళము కనుక అసలు మాది నిదానమే ప్రధానమండి. ఒకడు మాది ఫుల్ గాస్పెల్ అని, ఒకటి మాది హాఫ్ గాస్పెల్ అని. ఇన్ని ఉంటాయా కదా? వాక్యం ఏముంటుందండి? వారందరి ప్రయాణ పద్ధతి ఒకటేనండి బాబు. ఇన్ని లేవు అసలు. మేము హెబ్రోను వారము కనుక ఇలా ఉంటాం, మేము క్రీస్తు సంఘానికి ఇలా ఉంటాం, మేము బ్యాప్టిస్ట్ కాబట్టి ఇలా చేస్తాం, మా ఆరాధన క్రమం ఇలా ఉంటుంది, మేము పెంతెకొస్తేలు, మేము అపోస్తలిక్, మేము ఫుల్ గాస్పెల్, మా ఆరాధన క్రమం ఇలా అనకూడదు. ఏది వేరుగా ఉండకూడదు. వారందరి ప్రయాణ పద్ధతి చెప్పట్ల మీరు. నిన్న అసలు సువార్త సేవ అంటే ఏంటి, సంఘ పరిచర్య ఏంటి, కాపరి సేవ అంటే ఏంటి, అసలు భక్తి అంటే ఏంటి, ఇలాంటి మాటలు చెప్పుకుంటూ వచ్చాం మనం. ఈ రోజున సంఘారాధన క్రమం ఎట్లుండాలి అనే ఒక ప్రాముఖ్యమైన ఉపదేశం మీ ముందుకు తెస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంది. మా ఆరాధన క్రమం ఇదండి. ఇప్పుడు మా ఆరాధన క్రమం ఇది అని అతడు దేన్ని బట్టి చెబుతాడు అంటే, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి కాదు, ఆరాధన క్రమం పేరు మీద ఉన్నటువంటి ఓ పుస్తకాన్ని బట్టి. ఈనాటి ఉపదేశమని
పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన ప్రత్యక్షపరిచిన వాక్యమును బట్టి కాదు, ఆ తేదీకి చెప్పాల్సినట్టు ముందే సిద్ధపరిచిన ఓ పుస్తకంలోని పేజీ నెంబరు ప్రకారం. నా భాష, నా మాట మీకు అర్థమవుతోంది కదండి. మీరు అప్పుడప్పుడు అవునంటామో ఆమెనంటామో చేస్తే నాకు బెంగ లేకుండా ఉంటుంది. ఫోన్లే అర్థమవుతుందని నేను అనుకుంటాను, మీకు అర్థమైందని నాకు అర్థం అవ్వాలి కదా. అంచేత బిడ్డలారా, మీరు గమనించాలి. ఇప్పుడు సంఘారాధన క్రమం ఎట్లుండాలి, సంఘారాధనలో ప్రాధాన్యతలు ఎట్లుండాలి, ఈ విషయాలకు సంబంధించినటువంటి ఓ అద్భుతమైన సన్నివేశాన్ని మీ ముందు పెట్టి, అది ప్రకటించిన తరువాత మిగిలిన సమయంలో అసలు దేవుని సంఘం అనే దానికి సంబంధించి కూడా సమయాపరిధిని బట్టి కొన్ని మాటలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు. బిడ్డలారా, మీరందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 6వ అధ్యాయం తీసుకోండి చాలు. ప్రశాంతంగా నిమ్మలంగా కొన్ని సంగతులు మీ ముందు పెడతాను. దైవజనుడైన యెషయా, మీరు ఇంకా బైబిలే చూస్తున్నారా? నన్ను చూడండి. దైవజనుడైన యెషయా దేవుని సేవ కొరకైన భారమును, తాత్పర్యమును, సమర్పణను, దైవీకమైన రోషమును కలిగి మండుతున్న వేళ అతనిని దేవుని సేవకు పంపించే ముందు పరలోకమును తెరిచి పరలోకములో ఉన్న దేవాలయమును చూపి అందరి ఆరాధన క్రమాలన్నీ ప్రత్యక్షపరిచి, ఇప్పుడు ఎవరు వెళ్తారు సేవకి అని అడిగాడు. నేను వెళతానయ్యా అంటే సరే కదా అని పంపాడు. దాని అర్థం ఏమిటంటే, సేవకు వెళ్ళకముందు ఒక సేవకునికి రావాల్సిన దర్శనం అది, సేవకునికి ఉండాల్సిన దర్శనం అది, సేవకునికి అర్థమవ్వాల్సిన విధానము, సిస్టమ్ అది చూపించి, ఇది మరి సేవ, వెళ్తావా అని అడిగాడు. వెళ్తానయ్యా అంటే పంపాడు. నా భాష మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి మీరు గుర్తించాల్సింది ఏమిటంటే, సేవా క్రమాలు చూపి ఇలా చెయ్యాలి, మరి సిద్ధమేనా అని అడిగి పంపాడు దేవుడు. అలాగే ఎవరినైనా పంపుతాడు. అంటే అతను అలాగ అన్నాను కానీ ఇప్పుడు మార్చేసానులే అండవు. ఆ క్రమములు అలా ఉండవలసినవే. ఎందుకంటే అది మయన్మార్లోనో, మలేషియాలోనో, బాలి ద్వీపంలోనో చూపించిన నమూనా కాదు. అది పరలోకమును తెరిచి చూపించిన ఆలయ నమూనా. ఆమేన్, ఆమేన్. అందుచేత ఇది పాత నిబంధన, కొత్త నిబంధన ప్రశ్నే బుద్ధిహీనమైనది. ఇది పరలోకపు విధానం బయలుపరచబడింది. అమాయకంగా ఒక పిచ్చి ప్రశ్న అడిగి సూపర్ పాయింట్ రైజ్ చేశారని అల్ప సంతోషులందరూ మారు మనసు మంది విషయ సంగ్రహం పొందాలని కోరుతున్నాను. బిడ్డలారా, పాయింట్ ఏమిటంటే, అక్కడ దేవాలయాన్ని దేవుడు చూపించాడు, అందులోని కార్యక్రమాలన్నీ దేవుడు చూపించాడు. అప్పుడు ప్రవక్తను అడిగాడు, ఇలా ఉంటుంది మరి చేస్తావా అని. ఒప్పుకున్నాక, అచ్చుకున్నాక పంపాడు. కాబట్టి నీదే డినామినేషన్ అయినా ఎక్కడైనా మనకున్న మాదిరి పరలోకంలోది ఒకటే, ఆ ప్రకారమే జరగాలి. పరలోక ప్రార్థనని చాలామంది పిలుస్తారే, నిజానికి అది పరలోక ప్రార్థన కాదు, భూలోక ప్రార్థనే. దాన్ని ఏమని పిలవాలి అంటే, ప్రభువు నేర్పిన ప్రార్థనని కానీ మాదిరి ప్రార్థనని కానీ పిలవాలి. పరలోకమందున్నా అని స్టార్ట్ అయింది కాబట్టి పరలోక ప్రార్థన అనడం అలవాటు అయిపోయింది. అది కరెక్ట్ కాదు, అలాగని పెద్ద పాపం కూడా కాదు కాబట్టి మనం ఏమంటలేదు, వదిలేసాం. పాయింట్ ఏమిటంటే, ఆ ప్రార్థనలో ఆయన నేర్పాడు, నీ చిత్తము పరలోకముందు నెరవేర్చున్న ప్రకారం చెప్పాలి మంచిగా. ఇప్పుడు నేనేమడుగుతున్నానంటే పరలోకముందు నెరవేరుతున్న ఆయన చిత్తం ఏమిటి అసలు? ఏమో మాకేం తెలుసు, అటు చెప్పాడు ప్రార్థన, మేము పలుకుతున్నాం అంతే, చెల్లక పలుకులు. అప్పుడు దాకా అటు ఇటు తిరిగేవాడు కూడా పరలోక బంధకు వచ్చేసి నిలబడి పోయి చెప్పులు పేసి, పరలోకముందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక. అడు వాయిస్ మార్చేసి, స్టైల్ మార్చేసి, అడవుడు చేసేసి, గొంతులో
రకరకాల గమకాలు పలికించేస్తే పరలోకంలో పొలకింత వస్తుందా అమాయకుడా? ఏమీ రాదు. ఆయన నేర్పింది ఏమిట్రా నాయన? నీ చిత్తము పరలోకమందు ఎలాగో జరుగుతున్నదో భూమి మీద కూడా అలాగే. అసలు పరలోకంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు, మరి ఇక్కడ ఏం చేస్తావు నువ్వు? అంత అయోమయం సర్వీస్ ఏముండదు అక్కడ. గుడ్డెద్దు చేలోబడినట్టు పోవడమే. పరలోకమందు నెరవేరుచున్న ప్రకారం అంటే పరలోకంలో ఏదో జరుగుతోంది, అది ఏమిటబ్బా, ఎలా జరుగుతోందబ్బా అని ఆలోచన తలకాకి రావాలి కదా. అది గ్రాహ్యమైతే కదా సేమ్ ప్యాటర్న్ ఇంప్లిమెంట్ చేస్తావు. ఎవడికి ఎలా ప్రేరేపణ వస్తే అలా, ఎవడెక్కడ ట్రైనింగ్ పొందితే అలా, ఎవడు ఏ సంస్థలు చేస్తే అంతే. ఇక మా నడిపింపు ఇలాగే ఉంటుందండి, మా క్రమం ఇంతేనండి. వసోస్ ఏంటని క్రమం సపరేట్గా మళ్ళీని రాసుకొచ్చావా రాత్రి కొత్త బైబిలు? మా క్రమం అండి, మా ప్యాటర్న్ అండి. దాచుకోండి మీ ప్యాటర్న్. వారందరి ప్రయాణ పద్ధతి ఒక్కటే. You cannot have your own special way. You cannot go with a different system. This particular system is instituted by God and well organized by the saints right from the day one. నువ్వు కొత్తగా చొరబడి నీకు ఎక్కడో పుస్తకం దొరుకుద్ది, ఎక్కడో యూట్యూబ్లో లింక్ దొరుకుద్ది, ఎక్కడో ఓ వెబ్సైట్ దొరుకుద్ది. ఈ దాంట్లో తలమునకలైపోయి కొత్త అవతారత బయటకు వచ్చి దేవుడు నాతో మాట్లాడాడు. ఉత్తిదే నీతో మాట్లాడింది సాలెగూడులోని ఏదో ఒక పురుగు. ఆ గూడని ఎందుకన్నానో మీకు అర్థం అవ్వాలి. ఇప్పటికి స్తోత్రం చెప్పండి, చెప్పు గట్టిగా. మీరంతా మేధో సమాజం అని బాగా వివరాల్లోకి వెళ్ళడం లేదు, అంటిస్తే అల్లుకుపోయే రకం కదా మీరు. దేవునికి స్తోత్రం. అంచేత బిడ్డలారా గుర్తుపట్టండి, ఇక్కడ ఒక సిస్టమ్ ఉన్నది, అది పరలోకముందు నెరవేర్చున్నది. అవునా కాదా మీరు చెప్పండి. ఇప్పుడు యెషయా గ్రంథం 6లో మనకు చూపించాడు దేవుడు, అది పరలోకం జరుగుతుందా కాదా? మాట్లాడతలేదే. అమెరికా నుండి దిగుమతి చేసుకున్న సరుకు కాదు, యెరూషలేములోంచి కాపీ కొట్టుకొచ్చిన మోడల్ కాదు, రోములోంచి తెచ్చుకున్నటువంటి సిస్టమ్ కాదు, మార్టిన్ లూథర్ గారు రాసుకొచ్చిన పథకం కాదు. ఇది పరలోకమందు అమలు చేయబడుతున్న దేవుని చిత్తం. అలాగే జరగల రోజు ప్రార్థన చేసుకోండి రా అని చెప్పాడు యేసయ్య. That's why no other system can be entertained in the church of the Holy God. No way. Nothing can be entertained except the system instituted by God himself and revealed to the saints, of course, the prophets. For example, you can find it in the 6th chapter of Isaiah. దైవజనుడు చూస్తుండగా ఆకాశము తెరవబడింది. ఎందుకని? పరలోకములో మహిమలో నిత్యములో జరుగుతున్న మందిర ఆరాధన క్రమము బయలుపరచుటకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చూడగా అత్యున్నతమైన సింహాసనం దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అక్కడ ఒక దేవాలయం ఉన్నది, ఆ దేవాలయములో అత్యున్నతమైన సింహాసనం ఉన్నది. ఆ అత్యున్నతమైన సింహాసనములో రాజకీయ నాయకులు లేరు, ఆచారములు లేవు, సిద్ధాంతములు లేవు, కమిటీలు లేవు, వేవేవో పదవులు లేవు. అక్కడ ఉన్నదల్లా దేవాతి దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఇందు మూలముగా తేలుతున్న ఫలితార్థం ఏమనగా, అది సంఘం ఏదైనా, ఏ పేరు పెట్టుకున్నా, ఏ డినామినేషన్గా ఫీల్ అవుతున్నా, నీ సంఘములో నీ సంఘారాధనలో అత్యున్నతమైన స్థానం దేవునికే దక్కాలి. మొదటి స్థానము దేవునికి దక్కాలి. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. ఏ ఆచారము కానీ, ఏ సంప్రదాయం కానీ, ఏ వ్యక్తి కానీ ఆ స్థానమును తీసుకోవడానికి వీలే. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలిగితే రా పిచ్చివాడ భూమి మీద సమాధానం కలుగుద్ది. సమాధానం రాదు. అక్కడ ఫస్ట్ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి అది రావాలి. అక్కడ ఫస్ట్ గ్లోరీ ఇన్ ద హైయెస్ట్. అక్కడ పని అవ్వకుండా ఎంతగానో ప్రయాసపడుతున్నామండి మరి సమాధానంగా. మరి మేము మా వైపు నుంచి అన్నీ బాగానే చూసామండి. ఆ వైపు చూడరా, ఫస్ట్ నీ వైపు చూసుకున్నామంట. మా వైపు నుంచి బాగా చూసుకున్నాం కాదు, ముందు ఆ వైపు చూడు. మొదటి స్థానము దేవునికి దక్కిందా? నీ సంఘారాధనలో
నువ్వు పెంటికోస్టల్ అయినా, అపోస్టాలిక్ అయినా, బ్యాప్టిస్ట్ అయినా, క్రైస్ట్ చర్చ్ అయినా, హెబ్రోన్ అయినా, ఫుల్ గాస్పుల్ అయినా, హాస్పల్ ఏదైనా సరే, ఆ సంఘారాధనలో సర్వోత్తమ స్థానం ఎవరికి ఇస్తున్నావు నువ్వు? మీరు నవ్వుతారా నమ్ముతారా? నేను ఒక చర్చికి వెళ్ళాను పశ్చిమ గోదావరి జిల్లాలో. చర్చిలో ఇదొక రేంజ్, ఇదొక రేంజ్, దానికని ఇంక పెద్ద స్టేజ్ ఇంకోటి ఉంది. దాని మీద ఏ క్లాస్ అయిన కుర్చీలు 3 ఉన్నాయి, టేక్ కుర్చీలు, పెద్ద కుర్చీలు 3 ఉన్నాయి, తెల్ల గుడ్డేసి ఉంది అట్ల మీద. నన్ను వేదిక మీద పిలిచారు. ఆ కుర్చీలు చూస్తే నాకు కూర్చోడాక భయం. ఇంత పెద్ద కుర్చీలు నేను ఎప్పుడు కూర్చోలేదన్న నాయన అని ఇబ్బంది పడుతున్నాను బాబు. ఎట్లా దైవజనులు జఫన్య గారు వేదిక మీదకి రావాలంటే అమ్మో, అసలు స్టేజ్ ఎక్కేదే మనకు పెద్ద అలవాటు లేని సావు, కింద కూర్చొని ఉంటాం మనం. ఇప్పుడు ఇంత పెద్ద స్టేజ్ ఎక్కించారు, అందులో అంతకన్నా పెద్ద కుర్చీ ఉంది, నేను చర్చేది ఆయనో అని టెన్షన్ పడుతుంటే దేవుడు నా ఆందోళన గమనించి పక్కన ఒక చిన్న కుర్చీ చూపించాడు. ఆనందంగా కూర్చున్నాను. బతికిపోయాను రా బాబా అనుకుని. అంటే పెద్ద దైవజనులు ఎవరైనా వస్తారో వారు కూర్చుంటారు, నేను ఎందుకులే అని నా భావన. కూటమైపోయింది కానీ కుర్చీలు ఎవడు కూర్చోాలా. నేను మనసులో ఫీల్ అవటం నాకు రాదుగా. ఆయనకి వేసి అడిగా, సార్ అక్కడ 3 కుర్చీలు పెద్ద వేసారు, తెల్ల గుడ్డ కప్పారు, ఎవరు కూర్చోలేదు, ఎవరిని కూర్చొని ఎవరు ఏంటి దాని కొన? అయ్య బాబాయ్ మీకు తెలియదు అన్నాడు. తెలియకేగా. ఈయన కన్నా ముందు పనిచేసిన 3 పాస్టర్ గారు చచ్చిపోయారంట, వాళ్ళు కూర్చుంటారు చందులో. నేను అందులో కూర్చోకపోవటం వల్ల ఎంత ధన్యున్నాయని మీకు అర్థమైంది ఇప్పుడు. ప్రేతాత్మలో ఒకరిని అయిపోతుంది కదండి. దేవుడు నన్ను ఎంత కాపాడాడు చూశారండి. అయ్యి బాబోయ్, ఆ ఒక్క పాయింట్ మీద నేను కృతజ్ఞత కూటం పెట్టుకోవాల్సి వచ్చిందనుకోండి. వీడికన్నా ముందు చేసినటువంటి పాస్టర్లు 3 చచ్చారంట. వాళ్ళ ఆత్మలు వచ్చి, నేను అంటున్నాను వాళ్ళ ఆత్మలు పరలోకం వెళ్ళలేదా? మరి వాళ్ళేం పాస్టర్లు అసలు? చందమామ కథల్లో బేతాడ దుర్ధని దెయ్యాలాగా వీళ్ళు 3 ఏడు తిరుగుతున్నారు. వాళ్ళకి ఏం చాలేదంటావు? ఇంకా ఏడేడు ఎందుకు తిరుగుతున్నారు వాళ్ళు? ప్రారంభ ప్రార్థన చేయగానే వచ్చి కూర్చుంటారంట వాళ్ళు 3. నేను అడిగాను, యాజకుడా నువ్వు ధూపం వీళ్ళకి ఎత్తనావా ఆయనకి ఎత్తనవరా? మరి యాజకుడు ధూపం వేయాలి కదండి, ఎవరికి ఎత్తాడు? 3 కూర్చునే వచ్చి వీళ్ళ 3ని శాంతిపరిచాక యేసు రక్తం. కొన్ని సంఘాల్లో కమిటీలు, కొన్ని సంఘాల్లో డబ్బులు, కొన్ని సంఘాల్లో ఆచారాలు, కొన్ని సంఘాల్లో వివిధములైన రాజకీయాలు. సర్వలోకములో సకల ఆరాధనలలో అత్యున్నతమైన స్థానం ఎప్పటికీ దేవునికి. అనగా అనగా చెప్ప నోరు రావట్లేదు పేనం ఒకడికి. ఇంకేదో ఉందో మనసులో. సకల దరిద్రములు నశించును గాక. అత్యున్నత స్థానం ఎవరికి దక్కాలి? దేవుని వాక్యమే పైకెత్తబడాలి, దేవుని వాక్యమే ప్రకటించబడాలి, దేవుని వాక్యమే ఘనపరచబడాలి. దావీదు మహారాజు అంటాడు, దేవా నీ నామమును బట్టి నీ వాక్యమును కీర్తించుదును. అసలు అర్థమైతేగా మనకి, నిన్ను బట్టి నీ వాక్యమును కీర్తించడం ఏమిటి? అసలు అంత పట్టించుకుంటేగా అసలు మనకి పైన చదువుకుని వెళ్ళిపోవటమే. ఏమో నా కాపరి నాకు ఏమి కలగదు, పచ్చగలతో కృపాక్షమల ఎంత తృప్తిగా ఉంటుంది అడిగి. సండే స్కూల్ భక్తి మానేయండి అనరా ఏమనని? సండే స్కూల్లో ఉండిపోతాను కోరుకున్నారా? వద్దో, రేంజ్ పెరగాలి. అడగోలుగా వయసు పెరగట్లా, దేవునికి స్తోత్రం. రేంజ్ పెరగపోతే అట్టా. చిన్నప్పుడు 1 ఇడ్లీ తింటివి, ఇప్పుడు 4 ఇడ్లీ పెట్టినా ఇంకా ముఖం చూస్తుంటివి. ఆకలి పెరిగిపోతుంది, దేవునికి స్తోత్రం. ఇంజిన్ కెపాసిటీ పెరిగింది, అరుగుదల కెపాసిటీ పెరిగింది, మైలేజీ రావట్లా. స్తోత్రం చెప్పు చెప్పు. కాబట్టి మనకు కూడా రేంజ్ పెరగాల వద్దా? చెప్పండి. మన సంఘాల్లో అత్యున్నత స్థానం ఎవరిదండి? యెరూషలేము దేవాలయములోనికి యేసయ్య అడుగు పెడితే అక్కడ ప్రథమ స్థానం ఎవరికి దక్కింది? వ్యాపారానికి. ఈనాటికి చాలా సంఘాల్లో ఆర్థిక వ్యవహారాలే, కొనుగోళ్ళు అమ్మకాలే, పైసల ముచ్చట్లే ప్రథమ స్థానం ఆక్రమిస్తున్నాయి. నేను చెప్పింది అబద్ధమా? మాట్లాడరే. సమస్య లేదు. మీరు మొహమాట పడితే మొహమాట పడండి, ఇబ్బంది పడితే ఇబ్బంది పడండి. 25 సంవత్సరాలుగా ఈ సౌండ్ ఎప్పుడు తగ్గలా, రాజీ పడలా. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. రాయ్ రాయ్ రాయ్.
మీరు నా తండ్రి దొంగల గుహలుగా మార్చారు. అంటే తాడు పట్టుకోవటమా, కొరడాలు తయారు చేయటం, మెడ పట్టుకొని బయటికి గెనటమా, గువ్వలము వారి పీఠముల పడద్రోసి రోకలు వెదజల్లి, వామ్మో ఏంది సార్ అది? వీర విహారం, విలయ తాండవం. ఎప్పుడైనా పాస్టర్ గారు ఒక్కసారి కోపం, దైవజనుడి కల్లా కోపం రావచ్చా? ఎంత శాంతంగా ఉండాలి. మరి యేసుప్రభు స్టైల్ రా, అప్పుడప్పుడు అలా వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా. మేము చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకున్నామన్నో, ప్యాంటు మీద ప్యాంట్ వేసుకున్నామన్నో మేము మోడల్గా పెట్టుకోవాలా? మా యేసుప్రభు మా మాదిరి. ఆయనలా గుండెలు కత్తుకోవటం మాకు తెలుసు, ఆయనలాగా ఖర్చు అయిపోవటం మాకు తెలుసు. ఆయనలాగానే తేడా వస్తే యేసు రక్తమే చెయ్యం, ఖాళీలు పూరించుకును. మా చేతిలో ఇప్పుడున్న తాడే కదా అనుకోకు, దీన్ని కొరడా చేయటం మాకు తెలుసు. హల్లెలూయా. సమస్య లేదు, మళ్ళీ యేసు రక్తమే చెయ్యం. ఏంటో ఈ మధ్య పాస్టర్ గారు బాగా చిరాగ్గా మాట్లాడుతున్నారు, కోపంగా మాట్లాడుతున్నారు. ప్రారంభంలో చాలా దీనంగా సాత్వికంగా ఉండేవారండి. అప్పుడు సాత్వికుడు, ఇప్పుడు కోపిస్తోడు కాదు. అప్పుడు నువ్వు చిన్న బిడ్డవు కాబట్టి కొట్లు, ఇప్పుడు ఎదిగావు కాబట్టి 2 బొగులుతున్నాయి ఈ మీద. అప్పట్లో మంచిగా ఉంటుండే, ఈ మధ్యనే. అప్పట్లో చిన్నగా ఉంటుండే, ఇప్పుడు పెద్దగైనవు కనుక 2 పడుతున్నాయి. స్తోత్రం చెప్పరే. చిన్న బిడ్డ పాలు తాగకపోతే తల్లి కొడద్దా? అయ్యో బిడ్డకి ఎందుకు పాలు తాగట్లేదు, తిప్పలు పడి ఎట్లా కట్లా ఎన్నో బాధలు పడి ఏమీ అర్థం కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయినా సరే ఆ బిడ్డను కాపాడు. అది పెద్ద అయ్యాక టిఫిన్ చేస్తే నాకు వద్దు, అన్నం పెడితే వద్దు అంటే గారం గంజికి ఎడితే ఈపు దెబ్బలు గడిచుద్ది. 2 జరిచి తిను, ఏం పిచ్చేషాలు వేస్తున్నావా, కూర్చో. హల్లెలూయా. అది సిస్టం. అప్పుడు తల్లి కొత్తగా మారలా, నువ్వు కొత్తగా మారావు కనుక నిన్ను సెట్ చేసే ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుంది. ప్రభువుకు ఒక మంచి స్తోత్రం చెప్పుకోండి. హల్లెలూయా. దైవజనుడు దీపములో నూనె పోసిన, ఒత్తి కత్తిరించిన దీపం బాగా వెలగాలనే చేస్తాడు. దీపంలో నూనె పోసిన మంచి దైవజనుడు ఒత్తి కత్తిరిస్తే దుర్మార్గుడు కాదు. 2 నువ్వు వెలగాలంటే, నిన్ను అడ్డం పెట్టుకొని మేము వెలిగిపోతామని కాదు. దేవునికి స్తోత్రం. విశ్వాసులకు ఎలా ఉంటుందంటే, నూనె పోసినప్పుడు ఇట్లాంటి దైవజనుడు నల్లగొండ పట్టణంలో లేడండి. దేవుడు మాకు ఎంత గొప్ప దైవజనుడు, ఎంత మంచి కాపరి. ఎంత నూనె పోసినా మంట అట్లప్పుడు ఏం చేయాలి? కొడిగట్టిన మసివారిన ఆ ఒత్తి చివరను కొంచెం కట్ చేసినప్పుడు అప్పట్లో లేదు సేవ, ప్రేమ, సహనం ఏం లేవు. విరుచుకు పడిపోతున్నాడు, కోప్పడిపోతున్నాడు. ఈ వారం అంతా నా గురించే చెప్పాడు వాక్యం. మరి నీ గురించి కాకపోతే దారే గురించి చెప్తారా వాక్యం? బుద్ధి లేకుండా. మరి చర్చకు వచ్చింది ఎందుకు? నా గురించి 4 ముక్కలు చెప్పమనేగా. అంటే ఆడు ఎవడి గురించి అని చెప్తే ఈ అందామని వచ్చావా? అసలు బుద్ధి ఉండాలి ఆ స్టేట్మెంట్కి. విశాఖపట్నం వెళ్ళి కొత్తలో ఒక బ్రదర్ ప్రసంగం మధ్యలో లేచిపోయాడు. పాస్టర్ గారు మీరు నా గురించి మాట్లాడతారు అన్నాడు. ఓ ఆ మాట అంత మైకిలో చెప్పాలంటారా యూజ్లెస్. నేను అన్నాను థ్యాంక్ యూ బ్రదర్ అన్నాను. ఏమిటి ఎటకారమా? కాదు మమకారమే. నీ గురించి మాట్లాడకపోతే మరి బయటడు గురించి మాట్లాడక నాకు హక్కేముందని అన్న. ఈ వారమంతా లోకంలో తిరిగాం, రకరకాలు చూసాం, రకరకాలు విన్నాం, రకరకాలు మాట్లాడాం, రకరకాలు తాకాం. నేను ఏ విషయం ముందు తప్పిపోతేనో అది నాకు చెప్పు అని కదరా కూర్చున్నావు నువ్వు. తీరా చెప్పాక అలా పారిపోతున్నావేంటి? వ్యక్తులకు కాదు, ఆచారాలకు కాదు, వ్యాపారాలకు కాదు, దేవునికి అనగా వాక్యానికి అనగా ఆత్మకు అత్యున్నత స్థానం ఇవ్వాలి. అందరూ కూడా సంతోషంగా హల్లెలూయా. నా మాట అర్థమైందంటారా? కాబట్టి మన సంఘారాధన ఏదైనా, ఏ సంఘం అని, ఏ డినామినేషన్, ఏ పేరైనా, మనిషి అన్నాక గుర్తింపు కొరకు ఒక పేరు ఉండాలి. అలాగే సంఘం అన్నా కూడా పిలవటానికి ఏదో ఒక పేరు ఉంటుందంతే. ఎవరన్నా ఫోన్ చేస్తే అలో ఎవరు అనగా నేను మనిషిని అంటే ఎట్టకారంగా ఉండదా? నా నిజమే లేవా ఈ పేరు ఏమిటి? అలాగే సంఘం అన్నాక ఏదో ఒక పేరు అంతే. ఈ పేర్ల మీద ఎవడో పరలోకం వెళ్ళడో, ఈ బ్యాడ్జి పెట్టేసుకొని ఎవడెళ్ళడో. బోర మోగినప్పుడు బ్యాచ్ నెంబర్ 1 పెంతెకొస్తలు రండి, 2 హెబ్రోన్ రండి, అలాగే ఉండదు. నిమిషంలో రెప్పపోటున తూర్పున పుట్టి పడమరకు మెరిపొచ్చిన సెకండ్లో మొత్తం మారిపోయి వెళ్ళిపోవటమే. స్తోత్రం చెప్పరే.
విడతలుగా దశల వారీగా ఉండదు నాన్న రాకడా. ఎత్తబడుట మెరుపు తూర్పును బుట్టి పడమరకు వచ్చినట్లు ఆ దినం ఉంటుంది. అంతే, ఒక సెకండ్లో అయిపోద్ది అంతే. తీరుబాటుగా సోది రకంగా ఉండదు. నిమిషంలో రెప్ప పాటున మనం మార్పు అవుతాం. క్షయత అక్షయతను ధరించుకుంటుంది. మర్త్యం మీద అమర్త్యముగా మారిపోతుంది. ఈ మట్టి మహిమగా మారిపోద్ది. ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోతాం మేఘం మీద. హల్లెలూయా. ఇంక ఈ సంఘాల పేర్లు, ఈ గొడవ, గోత్రం, ఈ దరిద్రం ఇంకేం ఉండదండి. స్తోత్రం చెప్పండి. కనుక నీ సంఘం పేరేదైనా, డినామినేషన్ ఏదైనా నువ్వు భావిస్తున్నా, మనందరి ప్రయాణ పద్ధతి, గోత్రములు 12 ఉన్నా, విధానాలు, బలాలు, వరాలు, బలహీనతలు ఏమున్నా, ప్రయాణ పద్ధతి మాత్రం ఒకటే. డినామినేషన్లు ఏమున్నా, పేర్లు ఏం పెట్టుకున్నా, మనందరి క్రమం ఒకటే. అది పరలోకములో ఉన్న దేవాలయ క్రమం. ఆ దేవాలయంలో మొదటి పాయింట్, సర్వోన్నతమైన స్థానం, అత్యున్నత స్థానం ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ఏ మనిషి ఆ స్థానాన్ని, ఏ ఆచారం ఆ స్థానాన్ని, పొరపాటు డబ్బు ఆ స్థానాన్ని, రాజకీయం ఆ స్థానాన్ని, ఆమేన్, అత్యున్నత స్థానం ఎప్పటికీ దేవునికి అనగా ఆయన వాక్యానికి, ఆత్మకు మాత్రమే దక్కాలి. రెండవ పాయింట్, ఒకటో పాయింట్ అత్యున్నత స్థానం, రైట్. రెండవ పాయింట్, ఆయన అంగీల అంచులు దేవాలయమును కప్పెను, దేవాలయమును నింపెను, నిండెను. ఆయన ధరించుకున్నటువంటి అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న ప్రభువారు ధరించుకున్నటువంటి ఒక వస్త్రం ఉందే, అంగీ ఉందే, దాని అంచులట దేవాలయాన్ని కప్పేసినాయట. దేవాలయమును ఏది కప్పాలి? అందరూ స్లాబ్ వేసుకోగలరా? అందరూ రేకుల షెడ్లేనా? ఒక చోటకి వెళ్తే, నేను మీరు నమ్ముతారో లేదో, విజయనగరం జిల్లాలో ఒక గ్రామానికి వెళ్తే పైకప్పు చూస్తే అన్నీ కూడా చీరలే ఉన్నాయి. ఇదేంద్రా ఇట్లా ఉంది అని ఇలా చూస్తుంటే, ఆ పాస్టర్ గారు వచ్చి, అన్న మాకు మందిరం లేదన్నా, ఒక ఆయన్ని అడిగితే ఈ స్థలం ఖాళీగా ఉందగా అందాక ప్రార్థన పెట్టుకోమన్నారన్న, కనీసం తాటాకులు పాకేసుకుంటా కూడా మాకు డబ్బులు లేవన్నా, అందుకనే మా విశ్వాసులు పాత చీరలు అడిగితే ఇచ్చారన్న, అవన్నీ అలా కట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నామంటే నాకు అసలు దుఃఖం ఆగలేదు. అబ్బా, వాడేసిన పాత చీరలు పైకప్పుగా కలిగిన ఒక మందిరం అది. కాబట్టి దేవుడు అక్కడికి రాడా? మీరు చెప్పండి. ఆయన ఆత్మ దిగిరాదా? ఉపదేశం మంచు వలె అక్కడ కురవదా? అప్రయత్నంగా నా కన్నులు వర్షించాయి. అయ్యో, అట్లేం బాధపడకు నాన్న, మేమందరం చెట్ల కింద ప్రార్థనలు చేసుకున్నామే. ఈనాడు దేవుడు మాకు ఏదో కొన్ని మందిరాలు ఇచ్చాడు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను కూడా తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. నిన్ను దర్శించడానికి కొన్ని నిర్ణయకాలం ఒకటి ఉంటుంది నాన్న, నమ్మకంగా ఉండు అని తనని ఆదరించి వచ్చేసాం. నేనేమంటున్నానంటే, ఒకరికి స్లాబు, ఒకరికి రేకు, ఒకరికి పెంకులు, ఒకరికి తాటాకులు, ఒకరికి కొబ్బరాకులు, ఒకరికి ఏవో అమాయకమైన పాత గుడ్డలు, ఇవన్నీ మామూలే. ఇందులో ఫరక్ పడేది ఏమి లేదు. కానీ ఈ కప్పు కాదు, అసలు మనల్ని కప్పి ఉంచాల్సింది దేవుని వస్త్రం. అందరు చెప్పండి, ఏంటది? దేవుని వస్త్రం అంటే ఏంటండి? 2 రాశాడు, 104వ కీర్తన 110వ కీర్తనలో. ఆయన వెలుగును వస్త్రంగా ధరించుకున్నాడు అన్నాడు, ఆయన ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకున్నాడు అన్నాడు. అంటే సంఘం ఏదైనా సరే పైకప్పు ఏమిటి తెలుసా? దేవుని ప్రభావం. అనండి గట్టిగా, అనండి గట్టిగా. నీది బ్యాప్టిస్టా, పెంతెకొస్తన్న పాయింట్ లేదండి. సంఘానికి పైకప్పు ఏముండాలి అంటే, ప్రజలు ఎక్కడ ఉండాలి? ప్రభావము కింద ఉండాలి, ఆ అభిషేకం కింద ఉండాలి, ఆ శక్తి కింద ఉండాలి. ఆ శక్తినే నమ్మకపోతే, ఆ ఆత్మనే నమ్మకపోతే, అభిషేకమే నమ్మకపోతే, ఆ ప్రభావం కిందికి రాకపోతే అది ఎలాగో మందిరం అవుద్ది? అదేం క్రమం? ఆ పైకప్పు కిందికి రావాలి, ఆ వస్త్రం కిందికి రావాలి. ప్రభావము అనండి. ప్రభావం అంటే ఏమిటి అర్థం తెలుసా? విడుదల చేయబడిన దేవుని శక్తి. నా భాష మీకు అర్థమైందా? ప్రభావం అంటే ఏమిటండి? పేతురు యొక్క నీడలో ఆ ప్రభావం ఉండింది కదా. పౌలు వాడి నడికట్టులో చేతి గుడ్డలలో ఆ ప్రభావం ఉంది కదా.
నేను అంటున్నాను, అలాంటి ప్రభావం మన మందిరానికి పైకప్పు మీద ఉండాలట. నువ్వు చెట్టు కింద ప్రార్థన చేసుకో, అద్దెంట్లో ఆరాధన చేసుకో, పర్వాలేదు. ప్రజలు దేవుని ప్రభావం కింద ఉండాలి. హల్లెలూయా. అంటే మరొక మాటలు చెప్పాలంటే, ద పీపుల్ మస్ట్ వర్షిప్ ద గాడ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద అనాయింటింగ్, నాట్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సమ్ సిస్టమ్, సమ్ ట్రెడిషన్. ప్రజలు దేవుణ్ణి ఆరాధించవలసినది ఆయన ప్రభావము కింద ఉండి, ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి ఆరాధించాలి తప్ప ఒక ఆచారము కింద, ఒక సాంప్రదాయము కింద. మేము బ్యాప్టిస్ట్ వాళ్ళం కనుక ఇలా పాడతాము, మీరు పెంతుకొస్తారు కాబట్టి స్పీడ్గా పాడండి, అట్లా ఉంటుందా అండి? రాండి యోత్సాహించి పాడుదాము. మరి బాబు వీడికి ఎగెత్తలాడు అందరినీ, రండి ఉత్సాహంగా పాడదామని. ఈ పాట ఉత్సాహం ఉంది అసలు? మాట్లాడరే. రాండి యోత్సాహించి పాడుదా, ఉత్సాహంగా పాడదాం రమ్మని నీరసంగా పిలుస్తాడేంటని. అట్నే వాడాలి. ఎక్కడుంది? సియోను నివాసులారా, మీరు సంతోషంగా ఉండి పాటలు పాడండి, సంతోషంగా ఉండి పాటలు పాడండి, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తాను. ఉత్సాహధ్వనితో పాడండి, ఆనందగానము చెయ్యుడి. ఇవన్నీ ఉన్నాయా బైబిల్లో? లేవా? మరి ఈశ్వరోమని పాడితే అలాగే వద్దు పని. స్తోత్రం చెప్పు గట్టిగానే. హల్లెలూయా. మా ప్రియా జనక చూచుచున్నాము మీ వైపు. పాడా. ఓరి బాబోయ్. నేను అనేది పాటను, దాని రాగాన్ని, దాని కాలాన్ని నేను విమర్శించడం వల్ల మేము ఇది కనుక ఇలాగే పాడాలని ఫిక్స్ అవ్వద్దు అంటున్నా. డోంట్ బీ అండర్ సమ్ అదర్ ఇన్ఫ్లుయెన్స్, రైట్? యు గాట్ మై పాయింట్? క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్, బ్యాప్టిస్ట్ ఇన్ఫ్లుయెన్స్, పెంతెకోస్తు ఇన్ఫ్లుయెన్స్, ఫుల్ గాస్పెల్ ఇన్ఫ్లుయెన్స్ వద్దురా బాబు. దేవుని ప్రభావం కింద మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట గుండెల మీద రాసుకోండి, ఈ మాట గుండెల మీద రాసుకోండి. I must worship the Lord under the influence of the anointing, of the unction of the Lord, of the power of the Lord. Amen. ఇంత తేటగా ఉంది సార్ బైబిల్లో మన క్రమాలన్నీ కూడా. ఇంత క్లియర్గా పిక్చర్ చూపించిన తర్వాత ఏమండి, సంఘ ఆరాధన క్రమము పేజీ నెంబర్, చిట్టి ఎటుబాయిరా పోతే పోనీ చిట్టి. దేవునికి స్తోత్రం. ఇప్పుడంటే కొంచెం మార్కర్ పెన్నులు, పేపర్ క్లిప్పులు, నోట్స్లు మెయింటైన్ చేయటం ఇవన్నీ వచ్చినాయి. మా చిన్నప్పుడు ఉండే కదా. మాకు ప్రసంగికుడు వచ్చాడు ఏలూరు నుంచి, శీపురు పుల్లలు పెట్టుకొచ్చాడు మధ్యలో. పెంతుకొస్తా ఉద్యమం కదా, దేవునికి స్తోత్రం అంటే పుల్లబడిపాయి. ఇక చూసుకో, దేవునికి స్తోత్రం. అరే దేవుని స్తుతించుడి, పుల్ల ఎప్పుడో కింద పడింది. మీరు అలాగున ఉండక ఆయన ప్రభావం కింద ఉండండి. సంఘములో దేవుని ప్రభావం ఉండాలి, దేవుని అభిషేకం ఉండాలి, దేవుని శక్తి ఉండాలి. ఆమేన్ అనడం మంచిగా. హల్లెలూయా. పైకప్పు మనకేంటి చెప్పండి? దేవుని పై స్థానం ఎవరిది? పై కప్పు ఎవరిది? ఆమేన్. నెక్స్ట్ మూడవ పాయింట్. కొంచెం ముందుకు రాగానే ధూమము చేత మందిరము నిండిపోయెను. ధూమము అనండి అంటే ఏమిటి? ప్రార్థన. అంటే మందిరములు ఏమి నిండిపోవాలి? చెప్పాలి మంచిగా. మందిరములు ఏమి నిండిపోవాలి? వాక్యం వద్దా? స్తుతులు వద్దా? ఆరాధన వద్దా? అన్నీ ఉంటాయి, కానీ అన్నిటినీ కమ్మేయాల్సింది మాత్రం ధూపమే. అందుకనే బైబిల్లో దేవుడు మందిరాన్ని వాక్య మందిరమని, స్తుతి మందిరమని, ఆరాధన మందిరమని అనలేదండి. నా మందిరము ప్రార్థనా మందిరం.
అంటే మందిరంలో వాక్యం ఉండదనే? ఆరాధన అన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒక్కటే. స్తోత్రం చెప్పండి. అందుకే నేను మా సంఘారాధనలో మేము ఖచ్చితంగా అధిక ప్రార్థనకే ఎక్కువ సమయం కేటాయిస్తాం. వచ్చినోడికల్లా పాటించుకుంటూ కూర్చోం, వచ్చినోడికి వల్ల ప్రార్థన చేసుకుంటాం అంతే. స్తోత్రం చెప్పండి. అల్లలో ఈడికి పోతే ఆడు బాధపడతాడు, ఈ సిస్టర్కి పోతే ఏం అలుగుద్ది, ఈడు లేకపోతే ఈడు మళ్ళీ చర్చికి రాడు. వచ్చినోడికల్లా పోగేసుకుంటూ కూర్చోండి, సిగ్నల్ కాడ అడుక్కునే వాళ్ళలాగా. పనికి మళ్ళీ పని సిగ్నల్ దగ్గర ఉంటాడు చూసేటప్పుడు నొహండి. సిటీస్లో గమనించారు మీరు? చిన్న సిప్పలో 4 నిప్పులు వేసుకొని పక్కన సంచిలో పొడి పెట్టుకొని రెడీగా ఉంటాడు. సిగ్నల్ దగ్గర బండి లాగంగానే ఈ పొడి తీసి ఎట్టేసి కొడతా ఉంటాడు. ఇక ఉక్కిరి బిక్కిరి 5వ 10వ చేతిలో పెట్టాల. వచ్చేవాడికల్లా పొగేసుకుంటాకు నువ్వు సిగ్నల్ కాడ అడుక్కునేవాడువా, దైవజనుడివా? రోషం కలిగి సేవ చేయి, దేవునికి స్తోత్రం కలుగునగాక. వచ్చేవాడికల్లా పొగేసుకుంటాక మనం ధూపం ఆయనకి వేయాలి. మంచిగా చెప్పు, దేవునికి మహిమ కలుగునగాక. దయచేసి ఆలకించని మాటలు రాజీ పడద్దు. ప్రతి పరిచర్యకు కేటాయించబడిన వ్యక్తులు ఉండాలి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి. అన్నిట్లో అందరం ఏకీభవించాలి. ఎవరికి ఏ విషయంలో కృప అనుగ్రహించబడింది అదే చేయాలి. అన్ని చేతులుగా అన్ని కాళ్ళుగా ప్రతి దాంట్లో నేను ఉండాలని పిచ్చి ప్రయత్నం చేయబాకు. మందిరము ధూమము చేత నిండిపోవాలి. అడుగు పెట్టినోడికి పొగకు ఉక్కిరిబిక్కిరైపోవాలా. అంత దట్టమైన ప్రార్థనలు మందిరంలో జరగాలి. ఎక్కువ ప్రార్థనలు. మేము ప్రారంభ ప్రార్థనకి ఇంచుమించు అరగంట సేపు మోకాల మీద ఉండి స్తుతులు చెప్పి అనేక విషయాలు ఒప్పుకొని దేవుని నామాన్ని హెచ్చించి అప్పుడు ప్రార్థన చేస్తాం. 2వ 3వ పాటలు పాడితే అనేక అంశాల కోసం మళ్ళీ ప్రార్థనలు చేస్తాం. మళ్ళీ 1 గంట సేపు వాక్యం చెప్తే మా వాక్యం కొరకు మళ్ళీ విస్తారంగా ప్రార్థన ఎక్కువ సార్. ప్రారంభ ప్రార్థన, ముగింపు ప్రార్థన, చిన్న సండే స్కూల్ 2 మొక్కలు చదవటం, మధ్యలో అల్లా ఈడు గోలే ఈడు తలకాయ నొప్పే. ప్రెసిడెంట్ పలుకులు, సెక్రటరీ రిపోర్టు, పాస్టర్ గారి వాక్కులు, శీల సమాజం రిపోర్టు, సండే స్కూల్ రిపోర్టు, యవన సమాజం గోత్రం. ఏందిరా నాయన? ఉన్నది 2 గంటలు 2.5 గంటలు. ఇందులో అందరు తినేసి అయ్యగారికి సీటీ పెడతారు, త్వరగా ముగించవలెను. ఇంకా ఆడు కూడా అంతకన్నా ధైర్యం చేయడు, ఎందుకంటే ఉద్యోగం బాగుందిగా. ఇక్కడ పిల్లలకి స్కూల్ బాగుంది, జాయిన్ చేసాం, ఇప్పుడే చదువుకుంటున్నారు, ఇప్పుడు నేను తేడా చెప్తే ట్రాన్స్ఫర్ పెడితే మరి పిల్లలు చదువు బాగుంది, ఎందుకు ఈ సంవత్సరం అయిందా కాలకు లోబడి ఉందాం. నువ్వు ఒక అందుకు ఎడితే నేను ఒక అందుకు నవ్వాను. మందిరములో ధూమము ప్రార్థన నిండిపోవాలి. ఆమేనండి. ఆయన లోపలికి వచ్చేసరికి చూస్తుంటే దర్శనంలో మందిరం నిండిపోయిందంట, పొగ, దట్టమైన పొగ. మీ సంఘములో ఎంత జరుగుతుంది ప్రార్థన? దేవుని కృప బట్టి మాకు ఒక మందిరం ఇచ్చాడు దేవుడు. ఆ మందిరంలో ఆదివారం శనివారం ప్రార్థనలు వదిలేయి, మిగతా రోజులు ప్రతిరోజు మినిమం 7 గంటలు మోకాళ్ళ మీద బిడ్డలు ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు 365 days ఎక్సెప్ట్ సండేస్. ఉదయం 4:30 నుంచి 5:30 వరకు అందరూ కలిసి స్తోత్ర ప్రార్థన చేస్తే 5:30 నుంచి 6:30 ఒకడు, 6 నుంచి 7:30 ఒకడు, గుంపులుగా వ్యక్తులుగా 7 గంటలు రోజు మందిరంలో ప్రార్థన జరగాల్సిందే. మందిరానికి తాళం వేసే సీనే లేదు. నేను ఎక్కడ ఉన్నా, వేరే దేశంలో ఉన్నా, అది నడుస్తూనే ఉంటుంది కదా. ఆమేన్. ఎందుకని? జెఫన్యా శాస్త్రి కొద్దో గొప్ప దేవుని వాక్యాన్ని చెప్పగలిగే కృప పొందాడు కనుక వాక్కుల చేత మందిరం నిండిపోకూడదు నాన్న, ధూమము చేతిలో నిండిపోవాలి. ఇప్పుడు మా తమ్ముడు బుష్ పాటలు బాగా పాడతాడు, ఆరాధన చేస్తాడు. అతనికి కూడా సేవా సంఘం ఉంది కనుక అతని మందిరం పాటలతో నిండిపోకూడదు, అతని మందిరం కూడా ధూమంతో నిండిపోవాలి. మనకిచ్చిన వరాలు ఏమి కావచ్చు, తలాంతులు ఏమి కావచ్చు, మందిరము నింపాల్సింది ప్రార్థనతోనే. నెంబర్ 1 అత్యున్నత స్థానం దేవునికి దక్కాలి. నెంబర్ 2 మన పైకప్పు ప్రభావమై ఉండాలి. నెంబర్ 3 మందిరము నింపాల్సింది జనంతో కాదు, ధనంతో కాదు, ఆచారాలతో కాదు, వ్యక్తుల పొగడ్తలతో కాదు, అది ప్రార్థనతో నిండిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పనా పాస్టర్ గారు, నీ మందిరం కూడా సగం ఖాళీగా ఉంటుందా?
జనం లేక వెలబెలబోతుందా? చాలా బాధ అనిపిస్తుందా? ఆ ఖాళీ ఎంత దట్టమైన పొగతో ప్రార్థనతో నింపి, నేనెంతో స్ఫూర్తి పొందిన దైవజనుల్లో ఒకరు ప్రభు సన్నిధికి ఎగినటువంటి రామగుండం సురేష్ అయ్య గారు. ఆయన సాక్ష్యాన్ని ఒకసారి నాతో పంచుకుంటూ ఉన్నప్పుడు ప్రార్థన గురించి చాలా మాటలు చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన చనిపోయిన తర్వాత మేరక్క గారు మాట్లాడుతూ అన్నారు, ఆదివారం మందిరం అంతా నిండని కాలంలో ఏ ప్లేసులో అయితే ఖాళీగా ఉండేదో, ఈ మొక్క ఖాళీ ఉండిపోయింది అనుకోండి, అందరిపైకి ఆదివారం రాత్రి ఆ స్థలంలో మోకాళ్ళ మీద ఉండి ఆ రాత్రంతా మోకాళ్ళ మీద ఆ ప్రాంతం అంతా తిరుగుతా కన్నీళ్ళకి తడిసిపోయేలాగా, అయ్యా ఈ ప్రాంతం నింపయ్యా, నీ ప్రజలను పంపయ్యా, అనేకులు నశించిపోతున్నారని మళ్ళీ ఆదివారం దాకా రాత్రులంతా మోకాళ్ళ మీద అక్కడ కన్నీళ్ళతో తడిసి ముద్దయ్యేలాగా ఆ ఖాళీ ప్లేస్ అంతా తిరిగేవాడంట. నాకు ఆ సాక్ష్యం ఉన్నప్పుడు చాలా దుఃఖం కలిగి, అమ్మో ఊరికే జరుగుద్దా సేవ? మనం ఎంత విత్తితే అంతే కదండి కోసుకుంటాం. అరెకరానికి సరిపడా విత్తి 10 ఎకరాలు కోసుకోవాలంటే సాధ్యం కాదు కదా. పిండి కొలదే కదా రొట్టె. నా ప్రార్థన జీవితాన్ని ప్రభు ఆ సాక్ష్యం ద్వారా సవాలు చేశాడు. నేను ఎంతగానో రేపబడ్డాను. మేరక్క చెప్తుంటే నా దుఃఖం ఆగలేదు. పాస్టర్ ఈ స్థలం అంతా మోకాల మీద రాత్రంతా నడిచేవాడు. పాస్టర్ కన్నీళ్ళతో తడిచిపోయింది పాస్టర్ ఈ ప్రాంతం. అందుకని ఈరోజు ఎంతమంది ప్రజలు కూర్చున్నారు ఇక్కడ. ఆ మాటలు వింటున్నప్పుడు నా హృదయం కరిగిపోయింది. అబ్బా ఎంత భారం కదా సేవకుడికి, ఎంత బాధ్యత కదా సేవ పట్ల. నేను అడుగుతున్నాను బిడ్డలారా, ధూమము చేత మందిరం నిండిపోవాలి. మన సంఘాలు, మన మందిరాలు ప్రార్థనతో నిండిపోవాలి. ఆమేన్. ఇదంతా పాస్టర్ గారి డ్యూటీ అనుకుని వదిలేసి మీరు తిరగటం కాదు. సంఘ బిడ్డలారా, అన్న ప్రార్థన చేసింది కదా మందిరంలో, కొడుకు కోసమే ప్రార్థన చేసిందా? ఒక్క మాటకి జవాబు చెప్పండి. ఆమె గొడ్రాలు అని నింద పోవాలంటే కూతురు పుట్టినా పోద్ది, కొడుకే పుట్టక్కర్లా. కానీ కొడుకు ఎందుకు కావాలంటే ఏలీ లేవలేకపోతున్నాడు. ఏలీ కుమారులు భ్రష్టులైపోయారు. మందిరంలో దీపం ఆరిపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడెక్కడి నుంచో షిలోహుకి ఆశతో ప్రజలు వస్తున్నారు, గొర్రె పట్టుకొని, మేక పట్టుకొని, పావురాన్ని పట్టుకొని. అయ్యా మా దగ్గర పొరపాటు జరిగిపోయింది, మా పక్షంగా ఒక బలి అర్పణ చేసి, అపరాధ పరిహారార్థ బలి చేసి, సమాధాన బలి నర్పించి మాకు ప్రాయశ్చిత్తం చేయవా అని అడుగుతుంటే ఏలీ లేవలేకపోతున్నాడు. కుమారులు ప్రాయశ్చిత్తం చేయకపోగా ఆ ప్రజలతోనే పాపం చేస్తూ అడ్డగోలుగా ప్రవర్తిస్తుంటే గుండె పగిలిపోయి నాకొక్క కొడుకునివ్వయ్యా అని సేవకుడిగా తయారు చేసి ఇక్కడ పెడతానయ్యా. మందిరం మూత పడకూడదని, సేవ ఆగిపోకూడదని, మా మందిరములో దీపం ఆరిపోకూడదని ఏడ్చే తల్లులు సంఘములు ఉంటే సంఘాలు మామూలుగా ఉండవు, సేవ మామూలుగా ఉండదు. అది కూడా ఏలియా ఎడవాలా? అది కూడా దైవజనుడే ఎడవాలా? సంఘం పట్ల నీకు ఆ బాధ్యత లేదా తల్లి? ఏలీ కోడలు ఏమైనా తక్కువ తిందా? ఎంత అద్భుతమైన వ్యక్తి అండి ఆవిడ. భర్త చనిపోయాడని మాట వినబడ్డా పట్టించుకోవట్లా, కొడుకు పుట్టాడని చెప్పినా సమ్మర్ పట్ల. భర్త చచ్చిపోయినా స్పందించదు, కొడుకు పుట్టినా స్పందించదు. నీకేమైనా పిచ్చా అంటే ఒకే మాట, ప్రభావం వెళ్ళిపోయింది, మందసం వెళ్ళిపోయింది. భర్త పోయిన దానికంటే బాధ కొడుకు పుట్టిన సంతోషం నెత్తికెక్కటం వల్ల దేవుని పోగొట్టుకున్నామమ్మా. మా సంఘంలోంచి ప్రభావం వెళ్ళిపోయింది, మా సంఘములో ఇప్పుడు అభిషేకం లేదు, మా సంఘములో మహిమ లేదు, మా సంఘములో ప్రభావం లేదు, అంత చప్పగా ఉంది, అంత నిశ్చేతంగా మారిపోయింది. ఒకలాంటి అభిషేకం రాట్లా, రాకడలో దైవికంగా కొనిపోబడే బలం రాట్లా. అయ్యో మధ్య ఆకాశంలో మేఘమును ఎక్కి వెళ్ళిపోయే దారి దొరకటం వల్ల అయ్యో మా పరిస్థితులు బలహీనంగా అయిపోతున్నాయి. రెక్కలు ధరించి ఎగురుతున్న జాబితాలో మేము చేస్తులు అడిగిపోతున్నాం. అయ్యో ప్రభావం వెడలిపోయిందంటూ ప్రాణం వదిలేసిందా తల్లి. ఇంచుమించు 104 సంవత్సరాల వయసు, 84 సంవత్సరాలుగా వైధవ్యం,
మందిరాన్ని వదలక తరచుగా ఉపవాసాలు చేస్తూ ఏడుస్తోంది ఒక తల్లి. ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నామంటే ఇజ్రాయేలుకి రక్షణ కలగాలి. పండు ముసలి వ్యక్తి ప్రతిరోజు దేవాలయంకి వస్తాడు. ఆయన చేతుల మీద చాలామంది సున్నతిగా వించబడి ప్రార్థనలు చేయించుకుంటున్నారు, పేర్లు పెట్టించుకుంటున్నారు. అయ్యా మా 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 బిడ్డలను ఆశీర్వదించవా, మాకు ఒక బలి అర్పణ చేయవా, మా తరపున ధూపం వేయవా. ఆయన ముఖం సంతోషంగా చేస్తున్నాడు. కానీ యేసు ప్రభుని 8వ రోజున చేతిలో తీసుకొని చూస్తూనే ఉబ్బి తబ్బిపోయిపోయిన నాథా, నీ రక్షణను కన్నులారా చూసే భాగ్యం ఇచ్చావు, ఇప్పుడు సమాధానంగా వెళ్ళిపోతాను అంటే ఇంతకాలం ఎందుకున్నాడు? దేని కొరకు ఎదురు చూశాడు? ఇజ్రాయేలు రక్షణను కన్నులారా చూడాలని. ప్రజల రక్షణను చూడడానికే బతుకుతున్నారు, ప్రజల విమోచన కొరకే బ్రతుకుతున్నారు. ఆలయములో దీపం ఆరిపోకూడదని ఏడుస్తున్నారు, ప్రభావం వెళ్ళిపోయిందని గుండెలు బాదులుకొని ప్రాణం వదిలేస్తున్నారు. నేను అడుగుతున్నాను, ఇవన్నీ దైవజనుడే చేశాడా? ఇవన్నీ పాస్టర్ మాత్రమే చేశాడా? చంద్రశేఖర్ గారి సంఘ సభ్యులు ఎవరున్నారో నాకు తెలియదు. ఇక్కడ మీరు కొద్దిమంది ఉండవచ్చును, తక్కువ అయ్యి ఉండొచ్చును, కానీ ఈరోజు దైవజనుడిగా మీతో మాట్లాడుతున్నాను. దేవుని ఆత్మను బట్టి ఇట్టి పరిచర్య కొరకు ఎవరో ఒకరు సమర్పించుకోవాలా, ఏదో ఒక తీర్మానం చేసుకోవాలా, నడుము కట్టుకోవాలా. ప్రతి వారు మీ సంఘాల్లో ఇట్టి భారమును పొందుకోండి. మందిరము ధూమముతో నిండిపోవాలా, సంఘాలు ప్రార్థనతో నిండిపోవాలి, జనంతో నింపుకోవాలి, డబ్బుతో నింపుకోవాలని యాద పెరిగిపోయి ప్రార్థనతో నింపుకోవాలన్న సోయి తగ్గిపోయింది. ప్రభు నేటి సంఘాలని సేవకుల్ని దర్శించునుగాక. బిడ్డలారా, ఈ భారమును మీరు పొందాలి. రాత్రి ఈ భారాన్ని మీరు పొందాలి. వచ్చినట్టుగా తిరిగి వెళ్ళకండి, ఈ భారాన్ని తీసుకొని వెళ్ళండి. 4 పాయింట్లు రాసుకొని వెళ్ళేదానికంటే ఈ భారాన్ని తీసుకెళ్ళటం చాలా కాస్ట్లీ విషయం. ఒక దైవజనుని హృదయ భారాన్ని గాలిలో విడిచిపెట్టకండి, అది మీకు మంచిది కాదు. ఒక దైవజనుడి కన్నీటి అభ్యర్థనని నెత్తికెక్కించుకోకుండా వెళ్ళకండి, అది మీకు మంచిది కాదు, అది మీకు మంచిది కాదు. దైవ సేవకుల కాలి దూలే సాక్ష్యం చెప్పగలిగితే దైవజనుల కన్నీరు సాక్ష్యం చెప్పదని మీరు అనుకుంటున్నారా? ఈజీగా తీసుకోకండి, దేవుడు మిమ్మల్ని దర్శించాలి. ఆమేన్. 1 అత్యున్నత స్థానం ఎవరిది? 2 పైకప్పు ఏమిటి? 3 ఏమి నిండాలి? జనంతో ధనంతో నింపుకోవాలన్నది మన గురిగా ఉండకూడదు, ధూము చేత నిండిపోవాలి. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధూమము చేత నిండిపోవాలా. ఆ తర్వాత జరిగిన సన్నివేశం ఏంటి తెలుసా? 1 స్థానం, 2 3 4 గడప కమ్ముల పునాదులు అదిరిపోయే ఆరాధన. ఆమేన్. గడప కమ్ముల పునాదులు అదిరిపోయే ఆరాధన. ఆరాధన చేసే అంత గోల్ చేయాలా? సైలెంట్గా ప్లెజెంట్గా మెలోడియస్గా ఏడుందరో చూపించు. ఆరాధన ఎట్లుండాలి సార్? గడప కమ్ముల పునాదులు అదిరిపోయేట్టుగా ఉండాలి. మీకు ₹1,00,00,000 మాట చెప్పనా వద్దా? మరి మాట అడిగితే అట్ట చూస్తారేందండి? శరాపులట ఆరేసి రెక్కలు కలిగి 2 రెక్కలు తమ ముఖమును, 2 రెక్కలతో కాళ్ళను, 2 రెక్కలతో ఎగురుతా పాటలు పాడుతున్నారే పరిశుద్ధుడని. వాళ్ళట సింహాసనమునకు ఎదుటను సింహాసనమును పైన ఎగురుతున్నారట. హలో, have you observed that word in your Bible? God the Almighty allowed the servants to worship the Lord in a place even above his throne. పిచ్చెక్కిపోద్ది ఆలోచిస్తే. తన సింహాసనమును కంటే పైన వాళ్ళని ఎగరనిస్తున్నాడు. ఒక నిజ ఆరాధకునికి ఎంత స్థానం ఇచ్చాడు దేవుడు తెలుసా మీకు? వర్షిపర్ అంటే ఏమనుకున్నావు నువ్వు?
ఆరాధకుడు అంటే ఎవడు? శ్రావ్యంగా పాలగలిగిన వాడు మాత్రమేనా? తన సింహాసనమునకు పైగా శరాపులు ఎగురుతున్నారు. నేను అన్నాను, నువ్వు సరిగ్గా ఆరాధించాలి, కానీ నీకు ఎంత స్థానం ఇస్తాడో తెలుసా దేవుడు? చాలామందికి తెలియదు ఆరాధించడం అంటే ఏంటంటే చప్పట్లు కొట్టండి, నోరు తెరవండి, చేతుల పాడు. జనం ప్రాణం తీయటం కాదురా బాబు, నువ్వు ఆరాధించాలి. ఎస్, నువ్వు మురిసిపోవాలి, నువ్వు సంతోషపడవాలా, నువ్వు తన్మయం చెందాలా, నువ్వు ఆనందపడిపోవాలా, నువ్వు ఆరాధిస్తూ ఉండాలా. అఫ్కోర్స్ ప్రజలు కూడా నడిపించాలి. కొంతమందికి అలా ఉండదండి, పాడాలి, కొట్ట, డ్రిల్ మాస్టర్ లాగా చేతులెత్తో 1 2 3. ఇది కాదు నీ పోస్టు. నీవు ఆరాధించువాడవై ఉండాలి. నేను ఎంత హెచ్చిస్తాడో తెలుసా దేవుడు? తన సింహాసనం కంటే పైన ఎక్కడనిస్తున్నాడంట. నాకు ఆశ్చర్యం వేసేస్తుంది. ఆరాధన ఎలా ఉండాలి చెప్పండి? గడప కమ్ముల పునాదులు అద్దరిపోయేలాగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆరాధన శక్తివంతంగా ఉండాలి. ఆరాధన చాలా గంభీరంగా ఉండాలి. ఆరాధన చాలా దద్దరిల్లిపోయేలాగా ఉండాలి. సైలెంట్గా చేసుకోవచ్చు కదా, అలా చేయలేమండి. అందుకే మోషే 3 దినముల ప్రయాణమంత దూరం వెళ్ళి అక్కడ మా దేవుని సేవించెదము. ఆ సేవించదమన్న దానికి ఒక భాష, దేర్ వి వర్షిప్ అవర్ గాడ్. ఆ వర్షిప్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు, ఇక్కడ కుదరదు. మా సౌండ్ మీరు తట్టుకోలేరు. మేము అరణ్యంలోకి వెళ్ళిపోతాం. స్తోత్రం చెప్పండి, చవాలి గట్టిగా. We want to celebrate the victory of the Lord. We want to celebrate the glory of God. మేము వెళ్ళిపోతాం బయటికి. నేను అడిగేది అదే, సైలెంట్గా. వీడికి ఒకటే రెఫరెన్స్ దొరుకుతుంది, ఏంటి తెలుసు? సియోనులో మౌనముగా ఉండుట, యెహోవాకు స్తుతి చెల్లించుటే. వీడు మొత్తం బతుకులు 66 పుస్తకాలు అడిగి వచ్చినది ఒకటే. ఈ శరాపులు, కెరూబుల ఆరాధన, గడప కొమ్మలో పునాదులు అదిరిపోవటం, గాయకులు యాజకులు పెద్ద శబ్దంతో పాడిరి, ఆనందగానము చేసిరి, ఉత్సాహధ్వని, జయధ్వని, ఆర్భాటము, యెహోవా ప్రభావానికి స్తోత్రమని గొప్ప స్వరం. ఇవన్నీ పేజీలు చింపేసాడు బైబిల్లో. అవన్నీ చింపేసి ఒక పేజీ ఉంచుకున్నాడు. ఏంటది? సియోనులో మౌనముగా ఉంటా స్తుతి చెల్లించుటయే. నేనేమో ప్రార్థన చేయాలి ఇప్పుడు కోసం? మృతులను మౌన స్థితులకి దిగిపోవాలను యెహోవాను సన్నిధింపున వచ్చినవే ఆడికి కనపడాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. పనికి మళ్ళీ చమత్కారాలు ఆపేసి పర్ఫెక్ట్గా ఆరాధన చేయండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. శక్తివంతంగా దేవుని మనం ఆరాధించాలి. మోగు తాళములతో ఆరాధించాలి, సకల వాయిద్యాలతో ఆరాధించాలి, గంభీర ధ్వని గల తాళములతో ప్రభువుని. హల్లెలూయా. కాంప్రమైజ్ అవ్వద్దు. వర్షిప్ అంటే చెలరేగిపో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అయినను సమస్తమును క్రమముగా మర్యాదగా జరిగించుడి అనే మాటను మర్చిపోకుండా సుమా. ఎందుకంటే సన్నిధిలో సందడి ఉండాలి, అల్లరి ఉండకూడదు. ఆ రెండిటికి తేడా నీకు తెలుసని నేను భావించి చెబుతున్నాను. ఆమె ఉత్సాహం ఉండాలి, ఉద్రేకం ఉండకూడదు. పౌరుషం ఉండాలి, పొగరు ఉండకూడదు. ఇవన్నీ తేడాలు తిరిగిపోతే నీ క్వాలిటీ లేనట్టు లెక్క. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంటిలో నీళ్ళన్నీ డ్రింకింగ్ వాటర్ కాదు, ఆ మాత్రం బుద్ధి ఉంటే చాలు మనకి. స్తోత్రం చెప్పు. ఇవి నీళ్ళే కదా, అవి నీళ్ళే కదా. కడుపు చెడుద్ది, జాగ్రత్త. ఆ మాత్రం క్లాసిఫికేషన్, వర్గీకరణ రాకపోతే ఇంకేమిటి తెలివి? ప్రభువు నీకు జ్ఞానం అనుగ్రహించును గాక. ఆమేన్ అన్న వాళ్ళందరూ ధన్యులు, అననివారు స్తోత్రం. హల్లెలూయా. శక్తివంతమైన ఆరాధన ఉండాలి. శక్తివంతమైన ఆరాధన తర్వాత ఏముండాలి చెప్పనా? బలమైన అగ్ని అభిషేకం దిగి రావాలి. ఆరాధన టార్గెట్ అది. ఓ పాట స్పీడ్గా, ఓ పాట స్లోగా పాడటం కాదు ఆరాధన అంటే. దబడ కొట్టేస్తాను ఒకసారి. అది కాదు ఆరాధన.
ఆరాధన అంటే అగ్ని దిగి రావాలా? ఆమేన్. అగ్ని దిగి వస్తే ఏం జరుగుతుంది తెలుసా? ఈడెళ్ళి ఆడి మీద పడిపోయి, ఆడేళ్ళు ఆడి మీద పడిపోయి అలాగ ఉండదు. అగ్ని దిగి వస్తే ఒక లోతైన పశ్చాత్తాపం ప్రజల్లో వస్తుంది. అప్రయత్నంగా కన్నీరు గారుస్తారు, తమ పాపాలు ఒప్పుకుంటారు, దేవుని ఎదురు సరి చేసుకుంటారు. వారి సంఘములో అగ్ని రగిలిను, అది వారి భక్తిహీనతను కాల్చివేసిన. అది అగ్ని అంటే. ఎగిరి ఈడి మీద పడిపోతే ఆడి ఎముకలు ఇరిగిపోయి ఆడి హాస్పిటల్ పడి కేసు నీ మీద పెట్టి, ఇది కాదు నాన్న. అంటే అలా బిగిసిపోయి చచ్చిపోమని అంటలేదు. అంత ప్రచండమైన సుడిగాలి ఒక్కసారి వచ్చి మన మీద పడి కదలకుండా ఎలాగ ఉంటాం? మరీ చమత్కారం కాకపోతే కదలిక సహజం, కదిలింపబడుట వాస్తవం. దేవుని శక్తి చేత మనిషి నిండిపోయి ఆనంద సంతోషాలతో ఉబ్బి తబ్బిబ్బయి ఆరాధించడం సహజం. కానీ ఉద్రేకపూరితమైన చర్యలు ఉండవు. పశ్చాత్తాపముతో కన్నీళ్లతో దేవునికి దగ్గర అవుతాడు. అది ఇంపార్టెంట్. నీ సంఘం ఏదైనా, డినామినేషన్ ఏదైనా, ప్రయాణ పద్ధతి చెప్పాలి గట్టిగా. అత్యున్నత స్థానం, పైకప్పు, మందిరములో ఆరాధన శక్తివంతంగా ఉండాలి. ఆమేన్. నెక్స్ట్ అగ్గి దిగి రావాలి. మాది ఆ సంఘం కాదండి, మాది చాలా అఫీషియల్. ఏట్రా అఫీషియల్? ఆఫీసే తెరవలేదు నువ్వు ఇంకా. దేవునికి స్తోత్రం. We need to operate from the Holy Spirit God's office. When there is no Holy Spirit God, ఇంకా అఫీషియల్ ఏంటి? అమాయకమా? పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనముగాదిది. బైబిల్ చదివినట్టు ఉంటుందండి నీకు. అంచేతనే పరిశుద్ధాత్ముడు మన ఆరాధనలో దిగి రావాలి. ఆరాధిస్తున్నామంటే, పాడుతున్నామంటే అగ్ని దిగి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రజలు పశ్చాత్తాపంలోకి రావాలి, కన్నీరు కార్చాలి, యేసు కాళ్ళు కడగాలి. పరిశుద్ధత కొరకైన ఆశ పెరగాలి. అగ్గిరాగానే స్వస్థపరచు ప్రభా, మా ఇంటి మా కొడుకు తిడుతున్నాడు, మాట్లాడు ప్రభా, మా ఆయన కొడుతున్నాడు, ఇప్పుడు దర్శించిన ఆయన. హల్లెలూయా. అది కాదు, పరిశుద్ధత కొరకైన ఏడుపు రావాలి. పరిశుద్ధపరచయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, హిమము కంటే తెల్లగా చెయ్యయ్యా, నీలాగా నన్ను మార్చయ్యా, నీ ఎదురు నిలబడే కృప కావాలయ్యా. అయ్యా, పరిశుద్ధత లేకపోతే నిన్ను చూడలేనట్టగయ్యా, హృదయ శుద్ధి ఉంటేనే నిన్ను చూస్తానంట కదయ్యా. అయ్యా, నన్ను పరిశుద్ధపరచు, నా తలంపులు, నా ఆలోచనలు, నా మాట, నా చూపు, నా అంతరంగం కడుగయ్యా, పరిశుద్ధపరచు. ఈ ఏడుపు వస్తుంది ఆరాధనలో ఆత్మహత్యకి వస్తాయి. 5వ అనుభవం దేవుని ఆత్మ రావడం. 5, 8 వరుసగా గుర్తున్నాయి మీకన్నీ. నెక్స్ట్ అగ్ని దిగి వచ్చిన తర్వాత ఆరాధన ఆఫ్ చేసి, అప్పుడు మా నిమిత్తము ఎవరు వెళ్ళుదురు? అప్పుడు దేవుని స్వరం వినబడాలి. ఆమేన్. అందుకనే ఆరాధన చేయకుండా వాక్యం చెప్పకూడదు. చాలా చోట్ల ఏదో టైపులో ఉంటుంది కూటం. 3 పూలు 6 కాలు అని లోకల్ ఎక్కడ ఉంటాయి. అలాగే 2 పాటలు, 2 వచనాలు, పాత నిబంధన పాఠ్యము, నూతన నిబంధన పాఠ్యము, ప్రవచన పాఠ్యము, మొత్తం ఈ బ్యాచ్ అంతా సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు వాక్యం ఎప్పుడు తెలుసా? గడప కమ్ముల పునాదులు అదిరిపోయిన ఆరాధన చేయగా దేవుని అగ్ని దిగిరాగా ప్రజలు కన్నీరు మున్నీరుగా పరిశుద్ధత కొరకు ఆక్రందించున్న వేళ దేవుని స్వరము వినిపించబడాలి. అది సిస్టము. టైం అయిపోతుంది, ముందు వాక్యం చెప్పేసి తర్వాత ఆరాధన చేసుకుందాం. ఆరాధన అయిపోగానే వాక్యం ప్రజలు వెళ్ళిపోతారు. సందబెట్టాయి తర్వాత వాక్యం చెప్పుకోవచ్చు. ఇదేం కూడా నాయన. ఆరాధన తర్వాత వెంటనే దేవుని స్వరం వినబడాలి. ఆమేన్, ఆమేన్. దేవుని స్వరం తర్వాత ఏంటి తెలిసినా? ఆల్టర్ కాల్. ఆమేన్. ఆల్టర్ కాల్. స్పష్టంగా సూటిగా వాక్యం ఎలా ఉండాలి? నిన్ను దర్శించినట్టు, నీతో నేను మాట్లాడినట్టు
మా నిమిత్తం ఎవరు వెళ్తారో అనే దానికి అప్పుడు స్పందన వల్ల నేను వెళ్తానయ్యా, నన్ను పంపించయ్యా. ఇప్పుడున్న ఆల్టర్ కలిసి ఎలాగా ఒక ఎపిసోడ్ ఎవరిస్తారు? ఒక గజం ఎవరు కొంటారు? 10,000 ఎవరిస్తారు? 50,000 ఎవరిస్తారు? 25,000కి ఫోటో, 50,000కి భోజనం. ఓన్ని స్కీములు పాడు కానీ ఏంది ఇది? ఆల్టర్ కాల్ ఏంటి తెలుసా? మా నిమిత్తం లోకములోకి ఎవరు వెళ్తారా? మా ప్రేమను ఎవరు ప్రకటిస్తారు? నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. ఇది దేవుని బాధ. వెళతానని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? ఇది తండ్రి బాధ. 10,000 ఎవడెత్తాడు? ఒక ఎపిసోడ్ ఎవడెత్తాడు? నువ్వు కూర్చున్న గజం ఎవడు కొంటాడు? ఇది ఈడి బాధ. బిడ్డలారా, శ్రద్ధగా వినాలన్నమాట. ఒక సంఘం యొక్క ముగింపు ఏంటి తెలుసా? దర్శనం ఏంటి తెలుసా? నీ నిమిత్తం నేను వెళ్తానంటూ కొంతమంది నా సేవకులు లేపబడాలి. దట్ ఈస్ అల్టిమేట్ గెయిన్, గోల్ అండ్ ఎయిమ్ ఆఫ్ ద చర్చ్. కొంతమంది సేవకులు లేపాలి. హల్లెలూయా. అందుచేత నేను ఈ మాటలు మీకు మనవి చేస్తున్నాను బిడ్డలారా. ఇది ఒక సంఘం అంటే ఇలా ఉండాలి. ఏ సంఘం? అది అది ఆన్సర్. ఏ సంఘం? ఏ సంఘం? ఏ సంఘమైనా. మరలా చెప్తున్నాను, గోత్రములు వేరైన ఇజ్రాయేలీలు ఒక్కటే. గోత్రములు వేరైన మన్నా, గోత్రములు వేరైన బండలో నీరు, గోత్రములు వేరైన ప్రయాణ పద్ధతి. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలిక డినామినేషన్, రచ్చ, చర్చ, గొడవ పక్కన పెట్ట. క్రీస్తు శరీరంలో అవయవములుగా మనం ఒక్కరైపోదాం. ఈ క్రమాలు పాటిద్దాం, మహిమకు చేరుకుందాం. దేవుడు మనల్ని, మన సంఘాలని ఆశీర్వదించి రాకడకు సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకోండి.